కావాల్సిన సినిమా అవుతున్నారు కాబట్టి ఇంత సూపర్ సక్సెస్ అయింది. అండ్ ఎస్ బైరాగి కథలు బ్యానర్ మీద మన #90s అని ఒక మంచి సిరీస్ని ఈటీవీ విన్లో ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ఆదిత్య హాసన్ గారి నిర్మాణంలో సాయి మార్తాండ్ యాక్టర్గా కూడా మీరు లాంచ్ అయినట్టు మాకు అనిపించింది. పులిహోర కలుపుతున్నారుగా ఫైనల్గా ఎండ్లో. ఓకే, బట్ ఎస్ ఆయన కలిపిన పులిహోరలో అన్ని రకాల టేస్ట్లు ఉన్నప్పుడు మనం కూడా ఆస్వాదించు తింటున్నాం కాబట్టి. అండ్ యాక్టర్గా డైరెక్టర్గా లాంచ్ అయిపోయారని చెప్పాలా ఇప్పుడు నేను, అంతే కదా ఈ చిత్రం ద్వారా. అండ్ ఎస్ తన డైరెక్షన్లో మన అందరినీ పలకరించింది. అండ్ సింజిత్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అసలు హై వచ్చింది, మళ్ళీ మళ్ళీ మనం ఆ డైలాగ్స్ని రిపీట్ చేస్తున్నాం అంటే తన మ్యూజిక్తో దాన్ని మనకు కనెక్ట్ చేసిన విధానం అనమాట. అండ్ మౌళి 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 ఎక్కడున్నా ఈ పేరు మళ్ళీ మళ్ళీ నేను ఇంట్రోల్లో చెప్పాల్సిన అవసరమే లేకుండా చేస్తారు తను. సో అండ్ అలాగే శివాని, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ శివాని. బట్ ఎస్ ఆ అమ్మాయి ఇంత ఎంగేజ్లోనే సూపర్ సక్సెస్ అందేసుకున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు నిఖిల్ అండ్ ఎవ్రీబడి లైక్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీరు జై ఏంటి జై అది అసలు దాన్ని పర్ఫార్మెన్స్ అంటారా జై? సూపర్ ఉందన్నమాట. అండ్ అలాగే బనీవాస్ గారికి, వంశీ గారికి బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఇప్పుడు నా రెస్పాన్స్ మీరు చూశారు, థియేటర్ రెస్పాన్స్ వీడియోలో ఉంది, అది చూసేద్దాం. ప్లే ద రెస్పాన్స్ వీడియో ఆన్ ద స్క్రీన్. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్స్లీ నేను ఒకటే తెలుసా, గ్రహాంతర వసలైన ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. అయితే అంటావారా సినిమా నా డౌటే. ఇట్లాంటి టీమ్ మొత్తం కరీంనగర్ థియేటర్ విజిట్ కి వెళ్తున్నాం. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 10 టికెట్లు కూడా అక్కడ థియేటర్ లో బుక్ అయ్యలేదు. అయిపోయిందా? నన్ను ఏమన్నావు మొత్తం సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తే మీ మీద ఉంటే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సూపర్ కామెడీ అయితే వేరే లెవెల్. సూపర్ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మండే రోజు ఒక్కడపల్లి మల్లికార్జున హౌస్ఫుల్. నిన్న 11 o'clock 3 shows, నిన్న ప్రీమియర్ షోస్ వేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే నిన్న ఈవినింగ్ 7 o'clock 29 shows. చిన్న సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. నేనైతే చాలా ఒక సాంగ్ ఉంటుంది భయ్య, చాలా ఫన్నీగా ఉంటుంది ఆ సాంగ్. పిచ్చిగా నవ్వుకున్నాను. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఫన్ చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు, కానీ హౌస్ఫుల్స్ పడుతున్నాయి చాలా చోట్ల. దిస్ ఈస్ ఎ క్రేజీ ఫీట్. అసలు మూవీ మటుకు 100కి 200% అద్దరిపోద్ది. 2 నిమిషాలకు ఒకసారి అయితే నవ్విస్తారు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం పగలబడి నవ్వి ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా నవ్వుతాను చెప్పేసి. చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? చాలా బాగుంది సినిమా. అందరూ వాడి పగలబడి నవ్వినారు, మస్తు ఎంజాయ్ చేశారు. మౌలి వాళ్ళ ఫ్రెండ్ లా ఒక ఆయన చేశాడు. వచ్చిన ప్రతిసారి నవ్విస్తాడు. రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి కానీ మీరు నెగిటివ్ రివ్యూలు ఇస్తే ఈ మీద వచ్చాయి. ఎవ్రీ 5 minutes కి అరుస్తున్నారు, ఎవ్రీ 5 minutes కి విజిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్ ఉంది. ఫస్ట్ డే ఆల్ షోస్ హౌస్ఫుల్. సినిమా ఎలా ఉంది? నాకు చాలా బాగా నచ్చింది. పెట్టిన మనీ కూడా కంప్లీట్లీ ఫైర్ క్రాకర్ చూసుకో, జాగ్రత్తగా
వావ్, థియేటర్లో రెస్పాన్స్ అద్దరిపోలే. ఫన్ ఫన్ ఫన్, ఆద్యంతం ఫన్, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు ఆ టీంని మనం వేదిక మీదకి పిలిచేద్దాం వన్స్ ఇక్కడ సెట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత. అండ్ ఆదిత్య హాసన్ గారు బిజీగా ఉన్నారు వేరే కంట్రీలో. కంగ్రాచులేషన్స్ ఆయనకు కూడా, బికాజ్ ఆయన ఫస్ట్ ట్రస్ట్ చేయడం జరిగింది అండ్ దాని తర్వాత ఈటీవీ విన్ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. విన్లో సాయి కృష్ణ గారు అండ్ నితిన్ గారు ఈటీవీ విన్ దీన్ని ట్రస్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని మనందరి ముందుకి ఆడియన్స్ వరకు తీసుకొచ్చారు వంశీ గారు అండ్ అలాగే బన్నీవాసు గారు. నితిన్ గారిని అండ్ సాయి కృష్ణ గారిని కూడా ముందుకొచ్చి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓ నేను అక్కడ వెతుకుతున్నాను. మంచి హిట్ కొట్టారు, మామూలుగా కాదు, బ్లాక్ బస్టర్. ఓకే, సో ఇప్పుడు వేదిక మీదకి టీంని ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఇంత సూపర్ సక్సెస్ఫుల్ ఫిలింని, ఇంత ఎంటర్టైనర్ని మనందరికీ అందించుతున్న టీం అందరిలో ఫస్ట్ ఎవరిని చూస్ చేసామంటే ఎడిటర్ శ్రీధర్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సింజిత్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ డిఓపి సూర్య బాలాజీ గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టు గారిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ గారిని, లైన్ ప్రొడ్యూసర్ కిరణ్ గారిని వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఈ చిత్రంలో యాక్ట్ చేసిన హరి గారిని, పద్మిని గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఫ్రెండ్స్ చాలా అవసరం అండి, అందులోనే ఇలాంటి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అవసరం అనమాట. నిఖిల్ అండ్ జయకృష్ణ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మరి ఇలాంటి చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ని అందుకొని మళ్ళీ ఇంకొక సినిమా ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు తీసుకొస్తున్నారు అనేటట్టు వెయిట్ చేసేలా చేసిన డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ శివాని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఓకే అండి, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. పిలిచేద్దామా? అంటే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ కాదు, బడ్జెట్ ఈజ్ జస్ట్ నెంబర్, సక్సెస్ అనేదే మ్యాటర్స్ అనమాట. సో ఇలా ఈ సినిమాతో, ఈ కంటెంట్తో ఇంత సూపర్ హిట్ని అందుకొని ఏదో చూశాను, తమిళ్కి ఒక హీరో అండ్ మలయాళానికి ఒక హీరో, కానీ తెలుగుకి మాత్రం మౌలి అనేసారు అనమాట. అది చాలా చాలా అనిపించింది. సో లిటిల్ హార్ట్స్ సూపర్ సక్సెస్ని అందుకున్న హీరో మౌలి. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో విన్ నుంచి మంచి మంచి కంటెంట్ వస్తుంది 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 వస్తూనే ఉంటుంది. సో ఇలాంటిది ఫస్ట్ థియేటర్కి వెళ్ళి సూపర్ సక్సెస్ని సాధించి మళ్ళీ విన్లోకి వస్తుంది అనమాట లిటిల్ హార్ట్స్. డెఫినెట్గా వాళ్ళ కంటెంట్తో అందరి హార్ట్స్ని టచ్ చేస్తున్న సో ఈటీవీ విన్ నుంచి కాంటెంట్ హెడ్ నితిన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంలో స్వాగతం పలుకుతున్నాము. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. సో వంశీ నందిపాటి గారికి తెలిసిపోతుంది అలా, మంచి చిత్రం ఎక్కడున్నా, టాలెంట్ ఎక్కడున్నా తెలిసిపోతుంది అలా. అందుకే థియేటర్కి తీసుకొచ్చి మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఫస్ట్ పిక్చర్ విత్ మీడియా, దెన్ తెలిసిందే మీకు, స్పీచ్లకు వెళ్ళిపోదాం అప్పుడు. అండ్ ఎస్, సాయి కృష్ణ గారిని అండ్ నితిన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, యా, ఇంకో మైక్ ఇవ్వండి. ముందుగా ఎడిటర్ గారు శ్రీధర్ గారు రండి, మీతోనే. సో థ్యాంక్స్ మీట్లో ఫస్ట్ స్పీచ్ ఎడిటర్ శ్రీధర్ గారితో మొదలు పెడుతున్నాము. మీరు థ్యాంక్సే కదా చెప్తారు, ఎలాగో రండి. హలో, థ్యాంక్ యూ అండి అందరికి ఇక్కడ వచ్చినందుకు. అన్నాలే మైక్ దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగా వినపడుతుంది. ఓకే,
సో అందరికి థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. మీడియా వాళ్ళు అండ్ మీమర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు మా ఫిలింని. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చూపిస్తున్న లవ్ చాలా ఎంకరేజింగ్ ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సాయన్న, నితిన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మధ్య ఈటీవీ నుంచి ఏ కంటెంట్ వచ్చినా మినిమం గ్యారంటీ అయిపోయింది. క్రెడిట్ గోస్ టు యూ అన్న. థ్యాంక్ యూ. అలాగే మన వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో మా టీం అందరికీ, మా టీం బిట్టు, కిరణ్, వినోద్ అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీన్ అన్న మా కో డైరెక్టర్ చాలా బాగా హెల్ప్ చేశారు లాస్ట్ మూమెంట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా హీరో డైరెక్టర్ ఆయన హీరోలా ఉన్నారని చెప్పారు అంతే కదా. హీరో డైరెక్టర్ మార్తాండ్ ఏం చెప్పాలి నీ గురించి, ఏం వస్తలేదు నీ గురించి చెప్పాలి. మస్తు తీసినావు మార్తాండ్, క్రేజీ తీసినావు అసలు. నా స్టోరీ తీసినట్టే ఉండే నాకైతే. అండ్ మౌలి నేను 90s చేసాం. దాని తర్వాత ఇప్పుడు ఇది టుగెదర్ గ్రో అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. మౌలి గురించి నేను చెప్పక్కర్లేదు, ఇన్స్టాగ్రామ్ మొత్తం చెప్తుంది ఎట్లా చేసిండో. సో మౌలి ఆబ్వియస్లీ మంచిగానే చేస్తాడు. శివాని కూడా శివాని చాలా మంచిగా చేసినావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ర్యాగింగ్ నడుస్తుంది వెనకాల నుంచి, అర్థమవుతుంది నాకు. యా అర్థమవుతుంది. సో నెక్స్ట్ డిఓపి సూర్య బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా. యా మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదండి మీకు. థ్యాంక్స్ ప్రెస్ అండ్ మీడియాకి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తుంటే ఒక్కొక్క స్క్రీన్లో ఏం చెప్పాలంటే మాస్ అనిపించింది. అంటే చెన్నైలో నేను రజనీ సినిమా చూశాను. దాని తర్వాత వచ్చి మల్లికార్జునలో మొన్న చూస్తే ఏంట్రా ఇది ఆడియన్స్, మా పేరెంట్స్ తీసుకొచ్చి ఏంటి రజనీ సినిమా చూసినట్టు ఉందే ఆడియన్స్ రెస్పాన్స్ అని అన్నారు. సో చాలా ప్రౌడ్ అనిపించింది ఈ ప్రాజెక్ట్లో ఉండడం. చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్స్ మిట్ కాబట్టి. సో ఫస్ట్ ఆదిత్యకి, సో ఈ ప్రాజెక్ట్ని మౌంట్ చేసి అందరినీ ప్రాపర్ గైడెన్స్ తీసుకొచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఈటీవీకి నితిన్ అన్న, సాయన చాలా థ్యాంక్స్. చాలా సపోర్ట్ చేశారు చాలా విషయాల్లో, చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ టీంలో ఉన్న మా బిట్టు అన్నకి, కిరణ్ అన్నకి, తర్వాత వినోద్ అన్నకి అందరికి థ్యాంక్స్. సో ఇప్పుడు ట్విట్టర్లో అయితే ఏదైతే ఈ దూరమే సాంగ్ ట్రెండ్ అవుతుందో, సింజిత్ థ్యాంక్ యూ సో మచ్. అది ఒక మ్యాజికల్ సాంగ్. సో నీ సాంగ్తో పాటు విషువల్ కూడా ట్రెండ్ అవుతుంది ట్విట్టర్లో. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఈ స్టేజ్ నాకు దీని తర్వాత ఎక్కడైనా మళ్ళీ మాట్లాడదామో తెలీదు. సో నా అసిస్టెంట్స్కి, నా టీంకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నా టీం డిఓపి టీం, నా గ్యాఫర్ నాగరాజ్, గణేష్, వినయ్, శివ, నితిన్, రామ్. సో అందరికీ చాలా థ్యాంక్స్. నా ఫోకస్ ప్లస్కి వినయ్, చైతన్య. సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ని ఇంత పెద్ద సక్సెస్ తెచ్చిందనుకు థ్యాంక్ యూ సో మచ్. మార్తాన్, లాస్ట్కి నీ కూడా థ్యాంక్స్ రా. మస్తు చేశారని చెప్పండి. మస్తు చేసావురా. చాలా ఫాలోయింగ్ ఉన్నాయి వాడికి. అర్థమవుతుంది లాస్ట్లో అసలు. అంటే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అది కామన్ అన్నట్టు చెప్పారు. అది న్యాచురల్ అది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన. అండ్ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఇంకేదో మర్చిపోయాను. చాలామంది మర్చిపోయి ఉంటా. ఇట్స్ ఓకే. ఈ ఫిల్మ్కి ఆర్ట్ డైరెక్టర్గా దివ్య అనే చేసింది. సో ఆమె రాలేదు ఎక్కడ ఈవెంట్కి, తక్కువే కనిపించింది. సో మంచిగా చేసింది. థ్యాంక్స్ టు, ఇక్కడ రాలేదు, థ్యాంక్స్ టు ఆమె కూడా మంచిగా. మీరు కూడా చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రాజాగాడికి ఒక రోజా దొరికినా అంటే నేను మొత్తం రోజాలు ఉన్న శారీ దొరికింది నాకు ఇవాళ ఈవెంట్కి. సో సింజిత్, మీరు దొరికారు మాకు ఇండస్ట్రీకి. ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అసలు చాలా సరియల్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ 10 days ముందు నేను మారుతాను చాలా గొడవలు పడుతుండే. పాట రిలీజ్ చేద్దాం లిరికల్ వీడియో అయిందంటే, సింజిత్ నువ్వు అనిరుద్ధ్ కాదు, నేను లోకేష్ కనకరాజ్ కాదు, మనది జైలర్ కాదు, ఇంకోటి ఏంటి అది మొన్న వచ్చిన సినిమా మన కూలీ కాదు, ఎవరు వెయిట్ చేస్తారు, రిలీజ్ చేసినప్పుడు రిలీజ్ చేద్దామని. సినిమా రిలీజ్ అయ్యాక ఒకటే మ్యూజిక్ అంటే ఏం అర్థం కావట్లేదు. పాటలు అది పెయిడా ఏం అర్థం కావట్లేదు. ఏది నిజం ఏది అబద్ధం. నిజంగా చూస్తే ఎక్కడ ఓఎస్టీ వదులు బ్రో.